నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహులు, గిరిజన వైద్యుని. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే మగపిల్లల గురించి ఒక వీడియో తీస్తున్నాను. శుభ్రంగా మీకు దాని గురించి చెప్తాను, వినండి. ఏంటంటే మగపిల్లలు చాలామంది చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఇంట్లో మగపిల్లలు పుడితేనే సంతోషపడతారు. అయ్యా నాకు మగపిల్లడు పుట్టినాడని బయట పోయి వాళ్ళ ఆయన డిన్నర్ ఇచ్చి వాళ్ళ అమ్మ అందరికి ఫోన్ చేసి ఎంత ముట్టు నొప్పినా తల్లికి ఎంత బాధ ఉన్నా సగ్గలేకేసుకొని మగపిల్లలు పుట్టినని సంబరంగా పాలిస్తుంది. చేయి మీద పెట్టుకొని పడుకుంటుంది. తల్లి తండ్రి సంబరపడతారు. తండ్రి ఏమో బయట సంబరపడతాడు, తల్లి ఏమో లోపలనే సంబరపడుతుంది. అందరూ అత్త మామ తర్వాత తల్లి తండ్రి మనవోడు అని అందరూ సంబరపడతారు. ఆ సంబరపడడం ఎందుకంటే మంచి పనులు కావాలా, 10 మందికి ఉపయోగపడాలా, నా మనవడు బలంగా ఉండాలా, బలంగా తయారని సంతోషపడతారు. మంచిగా ఉండాలని సంతోషపడి వాడిని బాగా మంచి తిండి పెట్టి మంచి బలంగా ఎన్న పెట్టి మంచి రకంగా పెట్టి బాగా బలంగా తయారు చేసి ఒక పనుని చేసి ఒక 10 ఏళ్ళ పిల్లోడైతేనే బడికి పంపిస్తారు. బడికి పోయి మంచిగా బడి చదువుకొని మంచి టీచర్ కాడ మంచి 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళ వరకు మంచిగా చదువుకొని 12 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళు 14 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు ఫ్రెండ్స్ రెడీ అయిపోతారు. పూర్వకాలం నాడు వాడికి తప్పుడు పనులు లేకుండా మంచి బుద్ధి జ్ఞానం మంచి ఆరోగ్యంగా చదువుకునేవాడు. అమ్మ నాయన తెలుసు, చిన్న పెద్ద తెలుసు, భయంగా బతికారు పూర్వీకులు పెద్దలు. ఏదైనా పోతే మంచి బలం బాయిలోకి పోయి నీళ్ళు తేవాలా, ఇంటికి వచ్చే బాయిలో పోయి బొంగ తీసుకొని నీళ్ళు తేవాలా, లేకుంటే వాము కళ్ళకి పోయి పొట్టు తేవాలా, లేదంటే ఏదో ఇంట్లో ఒడ్లు బియ్యం జొన్నలు ఉంటే దంచాలా, తల్లిదండ్రికి ఉపయోగపడాలా, కష్టపడాలా, తల్లిదండ్రికి ఉపయోగపడి ఉండేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడేముంది, బల్లో 20 రకాల 50 ఎకరాల బుక్కులు ఇస్తున్నారు, ఎన్నో సబ్జెక్టులు పెడుతున్నారు. బాగా చదువుకోవాలని వాళ్ళ టీచర్లు మంచిగా చదువుకోవాలి మా పిల్లలని మంచిగా దండిగా అన్నీ పెట్టి చేస్తున్నారు. మనం చదువుకొని 20 ఏళ్ళ వయసు దాటితేనే పూర్వీకుల వాళ్ళు కడుపుండి అన్నం తిని చదువుకొని కథలు ఒకటి ఏదైనా చూసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది, ప్రతి వానికి చెల్లు వచ్చింది. యూట్యూబ్లో చెల్లు వచ్చినామంటే ఆ చెల్లులో బొమ్మలు గెలికి వాళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్లో ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ప్రోగ్రాంలు అంటే, మీరు ఇట్లా తప్పుడు పనులు చేసుకోకూడదు, ఇప్పుడు తప్పుడుగా ఉండకూడదు, అందరు మంచిగా ఉండాలి, ఇట్లా ఉండకూడదని వాళ్ళు మీకు వివరపరుస్తున్నారు. మీరేం చెప్తున్నారు, వాళ్ళు అవి చేస్తున్నారని మేము తప్పుడు పని చేసుకుంటున్నాం. తప్పుడు పనులు అంటే మీరు బాధపడకండి. తప్పుడు పనులు అంటే ఏంది, మనం కొంతమంది అస్తవేగం నేర్చుకుంటున్నాం, కొంతమంది పొరపాటు పనులు చేస్తున్నాం. దాని వలన చేసుకొని అలవాటైపోయి నాడి చచ్చిపోయి లోపల కాణాలు చచ్చిపోయి పెళ్లి కాకముందు వరకు ఎంతైనా బాగుంటాం. రేపు పొద్దున పెళ్ళి అయినాక అమ్మ నాయన పెళ్ళాన్ని మాట్లాడినాక పెళ్ళి చేసుకున్నాక సంసారం చేస్తుంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేస్తే ఆ చేత చేసుకునేందుకు కాణాలు చచ్చిపోయి వీర్యం పతలాగైపోయి ఇబ్బంది పడేదానికి వారికి ఎందుకు చెప్తున్నావు వివరంగా వినండి. నేను తప్పు చెప్తలేను, ఉన్నే మాట చెప్తున్నా. అందుకోసం మీరు తప్పుడు పనులు చేసుకున్నాక అవన్నీ పోయినాక పెళ్ళి అయిన తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చూసిన తర్వాత ఎంతసేపు ఉన్నా అమ్మాయిదే తప్పు అంటారు, అబ్బాయి చూడరు. ఎంతసేపు ఉన్నా మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటేవి, మీ అమ్మాయికి ఇంకా పిల్లలు కాకపోయి ఒక అక్క వస్తుంది, ఏమొదినా నీ కోడలు కడుపు నిలబడింది వదిన అంటుంది. వదిన వస్తుంది, ఏమొదినా నీ కోడలు కడుపు నిలబడింది అంటుంది. ఆవమ్మ నిలబడాలమ్మా అని కొన్ని రోజులు ఓపికతో చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తామమ్మా, మా ఇంటి దరిద్రము మా దరిద్రము, అసలు అందరికీ పిల్లలు అవుతారు, మా పిల్లలు కాలే అంటారు. ఎందుకంటారు, పిల్ల మీదనే బాధ్యత పెడతారు కానీ పిల్లకి ఏముందో ఏం కథ అని చూడరు. పిల్ల చూపించుకుంటూనే ఉంటుంది వాళ్ళ అమ్మతోటి. పిల్లగానికి ఏముందని చూపారు. పిల్లగాడు బాగా ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, లావు ఉన్నాడు, బలంగా ఉన్నాడు, కడుపు నిండా తింటున్నాడు, మంచి కద్దర బట్టలు వేస్తున్నాడు, మీసాలు నూనె వేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఏం రోగం ఉందని మన పిల్లలు కూడా మనం చూపించుకోవాలి కదా, చూపించుకోం. ఎంత చెప్పినా నా పిల్లలు బాగున్నాడు. తర్వాత వీళ్ళు చెప్పంగా డాక్టర్ కాడికి పోతే డాక్టర్ ల్యాబ్లో చెక్ చేస్తే రహస్యంగా దాపెట్టుకుంటారు. ఎందుకంటే ఈ మాట బయటికి పడితే మన అవలాయతము మనకు బాగుండదు, మనం ఫెస్టేజ్ అనుకుంటాం. అది కాదు. అమ్మాయికి ఎంత బలమో అబ్బాయికి కూడా అంత బలము. అమ్మాయికి ఎంత హక్కు ఉంటాయో అబ్బాయి కూడా అన్ని హక్కు ఉంటాయి. అందుకోసం మన అబ్బాయిని అనకుండా మన అబ్బాయిని చెక్ చేసుకోవాలి, అమ్మాయిని చెక్ చేసుకోవాలి. ఈ చెక్కింగ్ చేసుకున్నాక ఎవరికైతే లోపం ఉంటే వాళ్ళకి చక్కని డాక్టర్ వైద్యం వాడి అలసిపోయి ఉంటారు. డాక్టర్తో కాలే. ఒక ఆయుర్వేదం చాలా మంది కాడ వాడి అలసిపోయి ఉంటారు, ఆయుర్వేదం కూడా కాలే. ఈ వైద్యం అనేది మన ఆదివాసి గిరిజన వైద్యంలో చక్కగా మన కాడ ఎదురు బియ్యం దొరుకుతాయి. ఎదురు బియ్యంతో
ఒక పౌడర్ తయారవుతుంది. శిలాజిత్ అంటారు. శిలాజిత్ అంటే రెండు రాళ్ళు రాసుకుంటే ఆ రాళ్ళ నుండి బంక వస్తుంది. ఆ బంక అనేవి గోళీలు ఉంటాయి. ఆ గోళీలు పొద్దున నుండి సాయంత్రం నుండి పాలలో వేసుకోవాలి. ఆ పౌడర్ పొద్దున నుండి చెప్తే సాయంత్రం నుండి చెప్తారు పాలలో కలుపుకొని తాగాలి. ఈ మందు వాడేటప్పుడు ఎటువంటి పథ్యం ఉండదు. ఇది అబ్బాయి వాడచ్చు, అమ్మాయి వాడచ్చు. ఇద్దరికి వాడితే అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా బాగైపోతుంది, అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా బాగైపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరికి సంతానం అవుతుంది. అందరికి సంతానం అయితే మార్కులు వస్తాయి. ఈ చక్కని మాట ఎందుకు చెప్తానంటే, మీరు డాక్టర్లు చూసింటారు, మనం పొరపాటు చేసుకుంటాము. ఈ వైద్యం నా కాడ దొరుకుతుంది, హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. అయ్యా మేము అందరినీ చూసాము, నువ్వేం చదివినావు, ఏ లా చేసినావు, ఏం సబ్జెక్ట్ చేసినావు అనొచ్చు. ఆదివాసి గిరిజన వైద్యం, ఈ టాబ్లెట్ ఇటు ఉంటాయి, తర్వాత పౌడర్ ఉంటుంది. ఇది కాణాలు పెరగడానికి చక్కగా మంచి పని చేస్తాయి. ఈ మందు అనేది ఒక మగపిల్లడు కాకుండా ఆడపిల్ల మగోడు వాడుకోవచ్చు. ఇద్దరికి ఆరోగ్యంగా ఉండి, ఆ అమ్మాయికి మంచిగా ఆరోగ్యంగా, అబ్బాయికి మంచి ఆరోగ్యం ఉండి సంతాన భాగ్యం దయచేస్తుంది. అందుకు చక్కగా ఈ వైద్యం హైదరాబాద్లో ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ వైద్యాన్ని చక్కగా అందరికీ మీరు అనుమానం లేకుండా మా మందు తీసుకొని మీరు వాడుకొని ఒక 2 నెలలు 3 నెలలు వాడుకొని ల్యాబ్లో చెక్ చేసుకోండి. అప్పుడే కాణాలు పెరుగుతున్నాయా లేదని మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎన్నో రకరకాల పిండి కొడతాలు, రకరకాల బలమైన మందులు, రకరకాల టానికులు, రకరకాల నూనె ముద్దలు, రకరకాల పిండి పదార్థాలు వాడతారు. మనిషికి ఏముందంటే ఒక్కొక్క మనిషికి వాతం ఉంటుంది, ఒక మనిషికి ఊష్టం ఉంటుంది, ఒక మనిషికి కఫం ఉంటుంది. దానివల్ల నాడి చూసి ఆ నాడిని బట్టి ఆ కఫం తగ్గడానికి మందు ఇచ్చి ఈ మందు ఇవ్వాలి. ఊష్టం ఉంటుంది, ఊష్టం తగ్గడానికి మందు ఇచ్చి ఈ మందు ఇవ్వాలి. కఫం ఉంటుంది, కఫం తగ్గడానికి మందు ఇచ్చి ఈ మందు ఇవ్వాలి. ఆ మందు వాడుకుంటే ఈ మందు వాడితే చక్కగా పనిచేసి మంచిగా కణాలు విరిగి వాళ్ళకి సంతానం అవుతుంది. అందుకోసం ఆడపిల్లలకు కానీ మొగళ్ళకు కానీ అత్త మామకు కానీ తల్లిదండ్రికి కానీ నలుగురు కూర్చొని వీళ్ళిద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఏం దానికి మాట్లాడుకొని వైద్యం తీసుకొని మన కుటుంబాన్ని మనం బాగా చేసుకోవాలని మరొకసారి అందరికీ ఆడోళ్ళకి వెళ్ళుంటి మొగోళ్ళకి వెళ్ళుంటి నేను నమస్కారం పెడుతున్నాను. ఈ వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగించి ఈ చక్కని వైద్యం నా కాడ దొరుకుతుందని హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ మందు వాడిన తర్వాత 1 మంత్లో మీరు చెక్ చేసుకోండి. మీకు మళ్ళీ కాణాలు పెరిగితేనే మందు తీసుకోండి, లేకుంటే అయ్యా మీకు నెలకే బాగా అయిపోయింది అనుకో, సంతానం మీద అనుకో, మళ్ళీ మందులు అవసరం లేదు అని మందు ఖర్చు వరకు తీసుకొని ఈ వైద్యం నా కాడ దొరుకుతుందని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టి డాక్టర్లకు, వైద్యులకు అందరికీ ఆదివాసి గిరిజన వైద్యంలో ఈ వైద్యం దొరుకుతుంది. ఈ వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగించడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా, మా తాతలు ఒక చెట్టు కింద ఎదురు బియ్యం దొరుకుతాయి. ఎదురు బియ్యం ఇప్పుడు అప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడేతోళ్ళు కాదు. ఆ చెట్టు ఎదురు బియ్యం కింద ఆ గుమ్మి కింద బాగా నీటికి ఊడ్చి ఒక పట్ట పడిసి అడవిలో ఉంటే పిట్టలు తినకుండా, కోతులు తినకుండా కాపలు ఉంటే ఆ బియ్యం రాలిన తర్వాత ఆ శుభ్రంగా బియ్యం తెచ్చి 3 రోజులు నానబెట్టి రోట్లేసి దంచి ఆ బియ్యం ఉసిరిగాలం చేసుకొని ఆ బియ్యం తెచ్చుకొని పిండి పట్టించుకొని ఆ పిండిని తెచ్చి ఒక మేకపాలు కానీ ఆవు పాలు కానీ తెచ్చి దాంట్లో ఉడకబెట్టి 1 కేజీ బియ్యానికి 2 లీటర్ల పాలు పోసి 1 లీటరు తేనె వేసి మంచిగా ఉడకబెట్టి ఆరబెట్టి ఆ బియ్యం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ పొద్దున సాయంత్రం తీసుకుంటే మీకు 1 మంత్లో టక్కున మీ బలం నీకు వస్తుంది. నీ కాణాలు నీకు పెరుగుతాయి, వీరి అభివృద్ధి అవుతుంది, సంతాన పురులు పెరుగుతాయి. అయ్యా వీడి ఏం చేస్తున్నంటే చాలా మందికి మంచి అందంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, లోపల పాపం ఎవరికి తెలియదు. కాబట్టి ఆడపిల్లలకు సంబంధించిన మగవారికి సంబంధించిన పిల్లలు కాకుండా ఇబ్బంది ఉంటుంది. పిల్లలు అయితే మార్కులు వస్తాయి. ఎందుకంటే జన్మ మన అమ్మ మన నాన్నకు మన జన్మలు ఇచ్చినారు, మనం కూడా ఒక జన్మ ఇవ్వాలని ఈ వైద్యం మీకు అందరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అందరికీ ఈ వైద్యాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు మందు కూడా ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. ఈ మందు మీరు వాడిన తర్వాత సంతోషంగా 100 మంది చెప్తారని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు.